ఇక్కడ నేను ఉమెన్ రైట్స్ తరఫున మాట్లాడుతున్నాను. ఇక్కడ పలమనేరులో బస్ స్టాండ్ దగ్గర అండా క్యాంటీన్ తొందరలో ఓపెన్ అవుతూ ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ప్రజలు వచ్చి పోవడంలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మూత్రం చూస్తే ఇక్కడ మూత్రం రోడ్లోనే పోస్తున్నారు. ఇక్కడ కాలువలో ఇక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ముక్కు మూసుకొని పోతున్నారు. ఎవరు బాత్రూమ్కి సరిగ్గా పోవడం లేదు. తొందరగా మీరు మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ తీసుకొని కొంచెం ప్రజల మీద దయ ఉంచి మీరు కొద్దిగా ఇక్కడ ఒక 2 గోడలన కట్టాలి. లేదంటే ఇక్కడ ఎవరికి రాకుండానా మనము దానికి మీరంతా బాధ్యత తీసుకొని ఇది చేయాలి. పోతూ మళ్ళీ ఇక్కడ ఏరా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పలమనేరు పరిస్థితి చూస్తే డెంగూ జ్వరం వస్తూ ఉంది, ఆ జ్వరం వస్తూ ఉంది, ఈ జ్వరం వస్తూ ఉందని ప్రతి డాక్టర్లు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ విధంగా ఉంటే ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి? కొంచెం ఆలోచించండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, చూసి మీరు కొత్త శ్రద్ధ తీసుకొని దీనిపైన బండలను వేసి మూపించాలి. ఇలా ఇంకెవరికైనా ఇక్కడ ఒక మనిషిని పెట్టి ఇలా ఓపెన్గా మూత్రం చేయకుండా చూడాలి. ఇక్కడ చాలా బాధగా ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది జ్వరాలు వచ్చి బాధపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు పెడుతున్నాము. ఇక్కడ పరిస్థితి చూసి నేను ఇప్పుడు ఇంత దూరంలో ఉన్నాను. ఇక్కడ దూరంగా ఉండి కూడా నేను అక్కడి నుంచి ఇక్కడికి వాచన కొడతా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు పిల్లకాయలు ప్రతి ఒక్కరు పోతూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు వెంటనే స్పందించి ఇక్కడ కొంచెం ఆలోచించి మీరు చర్య తీసుకోవాలని మరి మన కమిషనర్ గారికి వందనాలు పెట్టుకుంటూ కోరుకుంటున్నాం.